ముందుగా సదానంద స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్నటువంటి ఈ సదానంద స్వామి సారు పత్రి సారు వాళ్ళ గురువు చెప్పినప్పుడు సమాధి గట్టి వెళ్ళిపోయినాడు. ఇంకా రాలే. అతడు ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసమై ప్రయాణం వెళ్ళిపోయినాడు. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళా వచ్చి ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరిపేవాడు. సార్ ఎప్పుడు చెప్పేవాడు, గురువును కాదు మనం పరిచయం చేయాల్సింది, గురువు చెప్పినటువంటి విషయాన్ని, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలా అంటారు. నేను ఆ గురువు చుట్టూతా, ఆ సమాధి చుట్టూతా తిరుగుతా ఉంటే ఏమొస్తుంది, నాకేమొస్తుంది, ఆయనకేమొస్తుంది. ఇప్పుడు మనకి పాఠాలు చెప్పేటువంటి ఒక సారు ఉంటాడు. ఆ సారు ఏం కోరుకుంటాడు, తను చెప్పినటువంటి జ్ఞానాన్ని కష్టపడి ఆడు చదువుకొని ఎగ్జామ్లో బాగా రాసి మార్కులు వస్తే ఆ గురువుకు సంతోషంగానే, నా గురువు గొప్పోడు, నా గురువు గొప్పోడు, నా గురువు గొప్పోడు అంటే ఆ గురువుకి ఏమి రాదు, నీకేమి రాదు. అర్థమైందా? సో గురువు అనే యొక్క పత్రిజీని ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈరోజు పత్రిజీ జై, పత్రిజీ జిందాబాద్, పత్రిజీ జిందాబాద్ అంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సారు ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు కూడా తను ఎక్స్పోజ్ చేసుకోవాలని, అంటే తన్ను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఎప్పుడు అనుకోలే. ఈ ధ్యానాన్ని, తనకు ఇతరుల ద్వారా తెలిసినటువంటి ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని నిరంతరం తన ద్వారా ప్రత్యక్షంగా పోవాలని కూడా ఎప్పుడు కోరుకోలే. ఈయనకు చెప్పినాడు, నువ్వు 10 మందికి చెప్పేసాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ జ్ఞానం నా ద్వారానే పోవాలా, ఈ విషయం నా ద్వారానే అందరికి పోవాలా అని చెప్పరు. కానీ పత్రిజీ ఒక వెరైటీ సిద్ధాంతంతో, అద్భుతమైనటువంటి సిద్ధాంతంతో, ఈ భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇంతకు ముందు మరి వచ్చినాడో లేదో తెలియదు కానీ, భవిష్యత్తులో వస్తాడో తెలియదు కానీ, ఇంత అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఒక చిన్న పని చేస్తే, నేను అంత పని చేసినా, నేను 1000 మందికి ధ్యానం చెప్పినా, నేను 2000 మందికి ధ్యానం చెప్పినా, నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పినా, సో వాట్, ఏమి ఎంతమందికి చెప్తే మాకేం వస్తుంది, నీకు వస్తుంది వస్తే పుణ్యము. నేను కష్టపడి చదివినా, రాత్రులు తెల్లవారులు చదివినట్టు మాకేం వస్తుంది, నీకు మార్కులు వస్తాయి, మాకేం ఉపయోగంలే. నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పినా, నేను 200 రోజులు తిరిగినట్టుకుంటే సో వాటి మీకేం వస్తుంది, నాకు వస్తుంది ఏమన్నా వస్తే పుణ్యం. సో కాబట్టి ఇక్కడ ఎవడు ఎంత కష్టపడితే వచ్చే మార్కులు కానీ, వచ్చే పుణ్యం కానీ, వచ్చే ఫలితం కానీ ఆడికి వస్తుంది. కానీ ఇక్కడ మనకందరికీ ఒరిగింది ఏం లేదు. ఓకే. సో తర్వాత ఇవాళ ఇక్కడ ఈ సమాధి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. మరి ఈయనను పరిచయం చేయాల్సింది, ఈయన గొప్పవాడని కాదు, ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన కంటెంట్ ఉంది. ఏం ఆ కంటెంట్ అంటే, కోరి ఏది సాధించరాదు. ఎందుకు సాధించరాదంటే, ఒక పిల్లవాడు సంవత్సరం పొన్న స్కూల్ పోతాడు, ఎగ్జామ్ పెడతాడు, ఫైనల్లో పరీక్షలు రాస్తాడు. రాసిన తర్వాత నాకు 90 మార్కులు రావాలా, 100 మార్కులు రావాలా, 101 మార్కులు రావాలని కోరి సాధించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, వాడు నిజంగా గురువు చెప్పినటువంటి విషయాన్ని అంతా బాగా కష్టపడి చదివి, బాగా కష్టపడి పరీక్షలు రాస్తే ఇంకోటి కోరాల్సిన అవసరమే ఉంది, ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఇందులో కోరి సాధించడం మూర్ఖత్వం, అది ఒక లాజిక్ అంతే. కర్మలు చేయి, ఫలితం నువ్వేం ఆశించాల్సిన అక్కర్లేదు, ఫలితం ఇచ్చేవాడు ఇస్తాడు. నువ్వెవడో అడగడానికి, నువ్వు అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా ఇచ్చి తీరాల. ఇకపోతే వాళ్ళని చట్టం ఊరుకోదంటారు చూడు, పైన వాళ్ళకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఊరుకోరు. ఎందుకు రాడు అంత కష్టపడితే దానికి ఎందుకు ఫలితం ఇలా అంటారు. మనకి మార్కులు తక్కువ వేస్తే మళ్ళా మనము ఏం పెడతాం, మళ్ళా తిరిగి లెక్కింపు చేయాలా, మా మార్కులు తక్కువ ఇచ్చినాడు అంటారు. సో అలా పైన కూడా పొరపాటు జరిగితే మనకు కాదు వచ్చేది, వాళ్ళకు వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయాలా, ఆ కంటెంట్ను తీసుకొని పోవాలా. అట్లా సదానంద స్వామి గొప్పవాడు, సదానంద స్వామి గొప్పవాడే, కొంచెం హెల్ప్ చేస్తాడు. ఎట్లా హెల్ప్ చేస్తాడంటే చెప్తా, అది కూడా ఒక ఎగ్జాంపుల్. నాకు ప్రత్యక్ష అనుభవం చెప్తా. సదానంద స్వామి అంతా ఏం చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆడ బనగానపల్లె క్రాసింగ్లో ఇట్లా వస్తే, అట్లా పోతే ఆళ్ళగడ్డ, ఇట్లా పోతే నందవరం అని బోర్డు ఉంటుంది. నందవరం 10 కిలోమీటర్లు. ఆ బోర్డు మీద ఎక్కి కూర్చుంటే బోర్డు నిన్ను నందవరం తీసుకొని వస్తుందా? పలకండి. రాదు.
మరి అట్లాగే సదానంద స్వామి గొప్పవాడు అంటే నీకేమన్నా ముక్తి ఇస్తాడా? ఇవ్వడుగాక ఇవ్వడు. ఏం చేయాలా? సదానంద స్వామి ఏం చెప్పినాడు? ధ్యానం చేసుకోండి, జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పినాడు. నిన్ను నేను రంగనాథ్ రెడ్డిని ఇట్లా చేసినా, అన్ని పనులు చేసినా, ఇన్ని పనులు చేసినా చెప్పుకో అక్కర్లేదు. నేను అంత కష్టపడినా, ఇంత కష్టపడినా, నువ్వు ఆ విషయం చెప్పాల్సిన అవసరం. నీ మార్కులు తెలుస్తాయ్యా. ఫైనల్లో రిజల్ట్స్ వచ్చిన రోజు నీ మార్కులు తెలుస్తావు నువ్వు ఎంత కష్టపడ్డది. అర్థమైనా? పైలోకాలకు పోయిన తర్వాత నీకు వచ్చేటువంటి ముక్తి, నీకు వచ్చేటువంటి ఫలితం, నీకు వచ్చేటువంటి పుణ్యం. ఇక్కడ పుణ్యం పాపాలు అనేటువంటిది భక్తులు చేస్తారు. మనం చేయాల్సింది, ఆధ్యాత్మిక ప్రపంచంలో చేయాల్సింది ముక్తి మార్గం కోసం ప్రయత్నం చేయాలంటే మరింత ఉన్నతమైనటువంటి లోకాలకు పోయేటువంటి పనులు చేయాలి. నేను గొప్ప పని చేసినంటే నువ్వెవడయా గొప్ప పని? శరీరము ఇది పోతే, రంగనాథ్ రెడ్డి ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఒక క్షణం ఏదైనా చనిపోయినాడు, ఎడి అంటే రంగనాథ్ రెడ్డి వెళ్ళిపోయినాడు అంటాడు. వెళ్ళిపోయినాడు ఎవడు? శరీరం ఏడే ఉంది. మరి వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు, ఆడు కూర్చున్నాడు కదయా, బాగా కూర్చున్నట్లుంది అంటే లేదు, ఇప్పుడే వెళ్ళిపోయినాడు అంటారు. ఎవరు వెళ్ళిపోయింది? లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం వెళ్ళిపోయింది. కాబట్టి శరీరానికి విలువ ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని పత్రిజీ పదే పదే బల్లగుద్ది చెప్పినాడు. కానీ మన వాళ్ళు వ్యక్తి పూజలు మానుకోకుండా ఉండారు, విగ్రహారాధన లేదని ప్రత్యేకంగా చెప్పినాడు పత్రిజీ. మరి తిరిగి పత్రిజీ గొప్పవాడు. పత్రిజీ చెప్పినటువంటి 3 విషయాలు సదానంద స్వామి ఏ విధంగా అయితే నా దగ్గరికి రావాల్సింది జ్ఞానం ఒక్కటే ఇక్కడ అని పత్రిజీ చెప్పినాడు. ఇక్కడ ఏం లేదు, ఆత్మజ్ఞానం మరేమీ లేదన్నాడు. మాకు కావాల్సింది అదే లేని ఆయన పోయినాడు. ఆయన కొన్ని కాన్సెప్ట్ చెప్పినాడు. మరి పత్రిజీ ఏం చెప్పినాడు అంటే 3 ఆయనకి. అందరూ ధ్యానం చేయాలా, అందరూ శాకాహారులుగా మారాలా, పిరమిడ్లు నిర్మాణం చేయాలా. మరి పిరమిడ్ల నిర్మాణం చేయాలని ఏం చేస్తున్నారంటే చాలా మంది, ముఖ్యంగా ప్రతి ఒక్కరు మా ఊరి పత్రి సార్ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ను యు ఆర్ గ్రేట్, నీ అంత గొప్పడు ఎవడూ లేడంటాడు. అట్లా ప్రతి ఒక్కరిని అన్నాడు. అని వీడేం చేస్తాడంటే నన్నొక్కడనే గొప్పవాడు అన్నాడని చెప్పి మీ సెంటర్ అంత గొప్పది ఏమీ లేదు అని చెప్తాడు. ఇది నందవరం గ్రేట్ అంటాడు. తాడిపత్రికి వచ్చి తాడిపత్రి అంత గ్రేట్ ఏదీ లేదంటాడు. హైదరాబాద్ పోయి కర్తాల్ అంత గ్రేట్ ఏదీ లేదంటాడు. అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఒక్కరినే అన్నారు కావాలనుకొని పత్రి సార్ చెప్పినాడు మాకి కర్తాల్ గ్రేటు, లేకుంటే తాడిపత్రి గ్రేటు, నందవరం గ్రేటు, మీరు అందరు డబ్బులు ఇలాని ఎక్కడ పోతున్నారు? మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు, భిక్షగాల లెక్క తిరుగుతున్నారు. ఇది నేను ఒప్పుకోవడం లేదు, పత్రిజీ కూడా ఒప్పుకోవడం లేదు. కరెక్టా కదా? భిక్షగాల లెక్క తిరిగితే నీ బతుకు భిక్షగాడే అవుతుంది. మళ్ళా తర్వాత ఎందుకు తిరుగుతావు? నీకు చేతనైతే కట్టుకో, లేకుంటే మూసుకొని కూర్చో. 4 పిరమిడ్ యాంగిల్స్ పెట్టి రేకులు పెట్టుకొని పైపులు పెట్టుకొని పిరమిడ్ యాంగిల్ కింద కూర్చో. ఎందుకు కష్టపడతావు? మేము 200 కట్టాలా, 400 కట్టాలి. మీ అబ్బా సొమ్ము ఉంది ఆ జనాల దగ్గర పోతే. ఇవాళ మోడీ మొత్తుకొని చేస్తున్నాడు, అయ్యా డబ్బులు ఖర్చు పెట్టకండి అయ్యా, ఆర్థిక మాంద్యం వస్తా ఉంది. మీరు గమనిస్తున్నారు ఏదో 3 సంవత్సరాల్లో దుర్భరమైన జీవితం వస్తుంది. దీనికి మనము ఆధ్యాత్మికవేత్తలమైన మనం ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాలి. విపరీతమైనటువంటి దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఎచ్చులకు పోయి, ఇక్కడ మా వాళ్ళు కూడా కొంతమంది బిల్డింగులకు రూములు కట్టిస్తామంటారు. ఎందుకయ్యా రూములు? నాకు అవసరం, నాకు అర్థం కాడాలే. ఎందుకు కట్టాలా రూములు? సాధన చేసేవాడికి వచ్చేవాడికి ఆల్రెడీ 200 మంది పడుకోవడానికి బిల్డింగులు కట్టేసినాం ఫస్ట్లోనే పత్రిజీ చెప్పినాడు. ఇక మళ్ళా రూములు ఎందుకు? రూములు కావాల్సిన వాడు ఇంట్లో కూర్చొని ఏసీ రూములో పడుకుంటాడు. వీటికి సాధనకు వచ్చేవాడు రూములు ఎందుకు పడుకోవాలా? ఇక్కడ వచ్చి సాధన చేసుకోండి. పత్రి సార్ చెప్తున్నాడు ఎండలో నా ధ్యానం, వానలో నా ధ్యానం అని. కొంతమంది అడుగుతున్నారంట మా వాళ్ళు పోయి, ట్రస్ట్ మాస్టర్ నాకు తెలియదు. నేను ఒక 2 సంవత్సరాలు నాకు విశ్రాంతి కావాలని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ అందరి దగ్గర పోయి కొంతమంది మా ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నా, నాకు తెలియదు, మళ్ళీ మాట్లాడతా వాళ్ళతో. దయచేసి ఎవరు కూడా మాట ఇవ్వద్దండి వచ్చినాడని చెప్పి డబ్బులు కూడా ఎవరు ఇవ్వద్దండి. డబ్బులు ఇవ్వాలంటే కేవలం బ్యాంకు ద్వారా, ఈ ట్రస్ట్కే కాదు ఏ ట్రస్ట్కు కూడా డబ్బులు చేతికి ఒక్క సింగిల్ పైసా ఇవ్వద్దు. దయచేసి మీ కాళ్ళ ముక్కి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు అనేవి దుబారా అయిపోతాయి. ఇంకా బుక్కులు ప్రింట్ చేసుకొని వస్తున్నారు. మాకు పత్రి సార్ ఒక మాట చెప్పినాడు, కర్తాల్ చుట్టుపక్కన అడగాలని. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా విషయాలు మాట్లాడాలి ఈరోజు. దయచేసి క్షమించండి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దండి. ఇది అంతా మూమెంట్కి సంబంధించిన అందరికీ తెలియాల. ఇవాళ ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. పెద్దలంతా ఎక్స్పోజ్ కావాలా, నాకు సత్యం మా నాయకత్వంలో నేను పోవాలా, మారం సార్ నాయకత్వంలో మేము పోవాలా, బైజు మా నాయకత్వంలో పోవాలంటాడు. నాన్సెన్స్. ఆధ్యాత్మికవేత్తకు నాయకుడు ఉంటాడా? స్పిరిచువల్ మాస్టర్కి నాయకుడు ఉంటాడా?
సాధ్యమవుతుందా? ఒక మారం సార్కి ఎవడైనా నాయకత్వం వహిస్తాడా? ఒక బైజు బాబుకి నాయకత్వం వహిస్తాడా? సత్యం మాస్టర్కి నాయకత్వం వహించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే అనంతమైన జ్ఞానులు వీళ్ళకి నాయకత్వం వహించడం సాధ్యమవుతుందా? పత్రిజీనే నేను గురువును కాదురా నైనా, నేను మీకు సహచరుణ్ణి అని చెప్తే ఇయ్యాల విజిల్ చేసుకుంటా కింద, ఈడ ఆ మాట అంటే కింద విజిల్ చేసుకుంటా కొంతమంది అనుచరులను పెట్టుకొని సత్యం నాయకత్వంలో పోవాలా, మేము మారం సార్ నాయకత్వంలో పోవాలా, రంగనాథ నాయకత్వం. వాట్ నాన్ సెన్స్, ఇదంతా తప్పు. ఎవడూ నాయకత్వం లేదు. ఒక చిన్న కథ కూడా చెప్తా ఈరోజు. ఎందుకంటే ఈరోజు సత్యం నేనంతగా నన్ను ఎక్స్పోజ్ కావాలని, రంగనాథ్ నేనంతగా నేను ఎక్స్పోజ్ కావాలని, మారం సార్ ఎక్స్పోజ్ కావాలని, బైజుబాబు ఎక్స్పోజ్ కావాలని ఏం చేస్తున్నాడంటే, ఒక సినిమాలో భీష్మ అనే సినిమాలో చూడండి, నితిన్ సినిమా అది, ఒక కంపెనీ ఆయన పెద్ద ఆయన భీష్మ అని ఆయన పేరు కూడా, ఒక ల్యాండ్ తీసుకొని రైతులతో ఈ పొల్యూషన్ అయినటువంటి కెమికల్స్తో వ్యవసాయం చేయకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆ పంటను ప్రజలందరికీ అందజేసుకుంటూ పోతాడు. అక్కడ ఒక సరియైన నాయకుడు కావాలన్నటువంటి ఉద్దేశంతో, నాయకుడు అంటే చదువు కాదు కావాల్సింది, అతనికి యాంబిషన్ అంటే తీవ్రమైన కోరిక ఉండాలా, ఒక గుణం ఉండాలా అనే ఉద్దేశంతో ఆ ఒక హీరోను దీనికి నేను సిఇఓగా చేస్తున్నాను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను, పెద్దోడిగా చేస్తున్నాను, దీనికి ఒక నెల రోజుల లోపల ఇతన్ని తప్పు వద్దు అంటే తీసేసుకోండి, నాకేం అభ్యంతరం లేదని చెప్తాడు. ఆయనను అందరూ వ్యతిరేకిస్తారు. వాట్ నాన్ సెన్స్, వీడికి చదువులే సందేలా పిచ్చోడు, వీడేంది దీనికి ఎగ్జిక్యూటివ్గా పెద్దవాడిగా ఉంటాడు అని అనుకుంటారు. అప్పుడు ఆయన ఒకరోజు వీడిని తీసేయాలంటే మనలో ఉన్నటువంటి ఆఫీసర్లంతా మనం కూర్చొని మీటింగ్కి రమ్మని పిలుద్దాం, అక్కడ వాడు అన్ని తప్పులు చేస్తాడు అని చెప్తాడు. సరేలే అని చెప్పి 20 మంది 30 మంది ఆఫీసర్లతో కూర్చొని ఆయన పిలిచండి, మీరు ఎగ్జిక్యూటివ్ కదా, మాకేమైనా సలహా ఇవ్వండి అని చెప్పి పిలుచుకుంటారు. ఆయన ఏం చెప్తాడు తెలుసా, అందరు లేయండి అంటాడు. మీ టేబుల్కి ఎదురుగుండా ఒక బెలూన్ ఉంది, అందరి దగ్గర ఒక్కొక్క బెలూన్ ఉంది, ఆ బెలూన్ ఊదండి అంటాడు. అందరు ఊదుతారు. ఊదిన తర్వాత పక్కన గుండు సూదింది తీసుకోండి అంటాడు. ఇప్పుడు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. ఏం ఆ టెస్ట్ అంటే, చివరికి ఒక్క 30 సెకండ్లు 60 సెకండ్ల టైం లోపల ఎవరి దగ్గర బెలూన్ మిగిలితే వాడు విన్నర్, వాడికి 3 నెలల జీతం బోనస్గా ఇస్తాను అంటాడు. అప్పుడేం చేస్తాడు, ఈ పిల్లోడి దగ్గర ఉండే బెలూన్ ఉంటే విన్నర్ అవుతాడు కదా, నేను ఈ పిల్లోని ఒడితే, ఆ పిల్లోడు నా దగ్గర ఉండే బెలూన్ నేను విన్నర్ అయితే నన్ను పొడితే, ఈయన పొడితే వాడిని పొడితే అందరూ ఒకడికొడు పోర్చుకోవడం సరిపోయింది. 60 సెకండ్ల టైం ఇస్ ఓవర్ అంటే ఎవరి దగ్గర బెలూన్ నిలబడదు. అప్పుడు ఆయన అడుగుతాడు, మీ దగ్గర బెలూన్ ఉందా అంటాడు. ఎవరి దగ్గర లేదు. నేనేం చెప్పినా, ఎవరి దగ్గర బెలూన్ ఉంటే వాడు విన్నర్ అన్నా కదా, అందరి దగ్గర బెలూన్ ఉంటే అందరూ విన్నర్లే కదా, మరి ఎందుకు పొడుచుకున్నారు మీరు? సో ఈ మూమెంట్ కూడా అట్లాంటిదే. అందరూ కూడా మాస్టర్లే, అందరూ కూడా గురువులే. ఈయన గురువే, నేను గురువే, నేను గురువే, మాధవక్క గురువే, అందరూ గురువులే. ఇక్కడ మాధవక్క గ్రేట్ లేదు, రంగనాథ్ రెడ్డి గ్రేట్ లేదు. తొక్కలో రంగనాథ్ రెడ్డి ఎంత, తొక్కలో బైజీ ఎంత, తొక్కలో ప్రసాద్ ఎంత. కానీ ఈ విధంగా పోతున్నారు ఈ మూమెంట్లో మాస్టర్లు అంతా. దిస్ ఈజ్ అబ్సల్యూట్ రాంగ్. దయచేసి కాళ్ళకు ముక్కి నేను నమస్కారం చేసి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నత లోకాలకి పోవాలయ్యా, అవకాశం వచ్చింది, ఎందుకు పోగొట్టుకుంటారు? తర్వాత డబ్బులు కూడా విపరీతంగా వస్తున్నారు. పుస్తకాలు తీసుకొని వస్తారు, నందవరంలో ఒక 100 బుక్కులు ఇస్తారు. ఇక్కడ ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఒక 10 బుక్కులు తనకు తెలిసిన మిత్రులు ఇస్తాడు, నేను ఒక 10 బుక్కులు ఇస్తాను, నేను ఒక 10 బుక్కులు, అందరు బుక్కులు ఇస్తారు, ఊర్లే పోతారు, భిక్షం మొదలు పెడతారు, పుణ్యం వస్తుందంట అని. మీకు అన్నదానానికి డబ్బులు ఇస్తే పుణ్యం వస్తుందంటని. నిజంగా నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా, చిన్నగా ఏదైనా ఒక 2 సెంట్లో 3 సెంట్లో కొనుక్కుంటే కూడా వ్యాపారాలు చేస్తా అంట. ఒక బ్రోకర్ వస్తాడు నా దగ్గరికి, అన్నా ఒక 5 సెంట్లు ఉంది, దానికి ఒక 50,000 మనం అడ్వాన్స్ ఇస్తే 10 లక్షలంట, నీకు 15 లక్షలతో అమ్మిస్తానా, నెలకు లోపల అమ్మిస్తానా, నీకు లాభం వస్తుంది అన్న, 50,000 ఊరికి టోకన్ నిన్న ఆ పిల్ల ఉంది అంటాడు. నిజంగా 5 లక్షల లాభం వస్తే నువ్వెందుకు ఇవ్వరా, నా దగ్గరికి ఎందుకు వస్తావు? 10 మందితో వసూలు చేసుకొని ఇస్తావా లేదా? మరి నిజంగా పుణ్యం వస్తే నీ దగ్గర 100,000 కోట్లు పెట్టుకొని, నీ దగ్గర డబ్బులు అట్లే పెట్టుకొని, ఈ పిల్లోని ఎందుకు అడుగుతావు, ఆ పిల్లోని ఎందుకు అడుగుతావు, ఆ పిల్లని ఎందుకు అడుగుతావు, ఎందుకు అడుగుతున్నారు మీరంతా? ఇదంతా బోగస్. మీకు నమ్మకం లేదు. నిజంగా పుణ్యం వస్తే దానం చేస్తే దాంట్లో రెండో మాట లేదు, కానీ మీకు నమ్మకం లేదు. మీకు నమ్మకం లేకుండా నిజంగా నమ్మకం ఉంటే వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలా? ఈరోజు తాడిపత్రి వాళ్ళంతా మనమే చేద్దాంలే అన్నా, అక్కడ అన్నదాన్ని రైట్ చేద్దాంలే అని చెప్పినాం. ఎవరిని అడుక్కోద్దన్నా, మనమే చేద్దామన్నా, సరే మనమే చేద్దామని చెప్పి తలా కొన్ని బియ్యం తెచ్చుకున్నారు, తలా కొన్ని సరుకులు తెచ్చి ఏవో వాళ్ళు తిప్పల వాళ్ళు పన్నారు, తాడిపత్రిలో వాళ్ళందరూ పన్నారు, ఇక్కడ చేస్తున్నారు. మొన్న బుద్ధ పౌర్ణమిలో కూడా అలాగే చేసుకున్నారు. నిజంగా వాళ్ళకు తాడిపత్రి వాళ్ళు తెలియపరులు, పుణ్యం మనకే రావాలన్నా, ఎవరిని అడగద్దన్నా, మనమే పెడదామన్నా అన్నామంటారు. ఎస్, అది కరెక్ట్, అడుక్కోలే. మరి వీళ్ళంతా పుస్తకాలు ఎత్తుకొని వచ్చి 100 బుక్కులు ఇస్తే లాస్ట్కి ఎన్ని బుక్కులు వస్తాయి తెలుసా? వాళ్ళకి రిటర్న్
30, 40, 50 ఇస్తాయి. మిగతా 40 బుక్కులు ఇక్కడ ఆకలిగానే వచ్చింటారు ఇక్కడికి. నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో దిగువ పేద మధ్య తరగతులు ఉన్నారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి అవసరాలు అట్లుంటాయి. వాడు బయటకు పోయి 2000 ఆ బుక్కుకు 4000, 5000, 10,000 వసూలు చేసుకుంటాడు. ఇక్కడ ఇంకా అడగడంలో టైం అయిపోయింది, అదే మర్చిపోతారు. ఆ బుక్ అట్లే పెట్టుకుంటాడు, ఆ డబ్బులు అట్లే ఉంటాయి. ఇక్కడ నిర్వాహకులు తప్పు చేయలే, మీరు తప్పు చేయలే, వాడు తప్పు చేయలే. వాని అవసరం, వాడు 2000 అనేది వాని అవసరం, తీసుకున్నాడు, అయిపోయింది, గాలికి పోయింది. మరి తిరిగి 100 బుక్కులు ఇచ్చినాం కదా, 20 బుక్కులు రాలేదే, 30 బుక్కులు రాలేదని ఎవడైనా లెక్క కడుతున్నాడా? ఇవాళ తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఎన్ని సొసైటీల పుస్తకాలు ఉన్నాయి తెలుసా? 4-5 సంవత్సరాలు అలాగా నిలబడ్డా. అడిగినారా? ఎందుకు అడగలేదంటే, పూర్వం ఒకడు వేరే పొలంలో కంకులు కోసుకుంటా అంటాడు, పచ్చి కంకులు. పచ్చివి కదరా అంటే, రాళ్ళని మాత్రం గోవిందా ఏం నావేయమన్నా, నేను కష్టపడినా అన్న ఎట్లుంటుంది. ఎందుకంటే ఉద్దరికి వచ్చింది కదా లెక్క, ఎన్ని బుక్కులు కొత్త ఏముంది అన్నట్లుంది. ఇది తప్పు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు మీ ఊర్లో డెవలప్ చేసుకోవాలంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ధ్యానం చేసి బాగా కష్టపడి అందరికీ ధ్యానం నేర్పించండి. అప్పుడు వాడు కూడా ఎక్కడో విజయవాడకి పోవాలా, ఎక్కడో రాజమండ్రికి పోవాలా, ఎక్కడో బెంగళూరు పోవాలా, ఎక్కడో హైదరాబాద్కి ఎందుకు, మనమే ఇక్కడ మంచి సెంటర్ ఏర్పాటు చేసుకుందామని కష్టపడతారు. అలా కాకుండా ఎక్కడో అక్కడ సెంటర్ ఉంది, ఎక్కడో అక్కడ ఉందంటే నువ్వు డబ్బులు ఇస్తే ఈరోజు కొట్లాడుతున్నారు. మీరు 200 కోట్లు ఏం చేసినారు? నిజం, మీకు అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీరు 200, మీరు అమాయకులు, మళ్ళా వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కబడ్దారు. 200 కోట్లు మీరేం చేసినారు? 30 కోట్లు ఏం చేసినారు? ఈ విధంగా కొట్లాడు. మీరేం చేసి కొట్లాడుతున్నారు. రేపు మళ్ళా యజ్ఞాలు యాగాలని ఎవడొచ్చినా కూడా డబ్బులు ఇద్దండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు దీంట్లో. సత్యసాయి బాబాకు విపరీతమైన డబ్బులు వస్తాయి. కోటీశ్వరులు అంతా ఆయనకు సహాయం చేస్తాడు. పేదలతో డబ్బులే తీసుకోవాల్సిన అవసరం లేదు. దండిగా నేను ఇస్తాను బాబా అని వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మన సొసైటీలో ఏం చేస్తారంటే, ఈ పెద్దవాళ్ళంతా స్టేజ్ల మీద కూర్చోవాలా, మైక్ పట్టుకోవాలా, మాట్లాడాలా, వాళ్ళ డబ్బులు అట్లే ఉండాలా, అక్కడ పోయి అందరితో వసూలు చేసుకున్నాలి. ఇదేంది న్యాయమయ్యా? న్యాయమా ఇది? కాదు. దయచేసి కాదని ఒక్కసారి గట్టిగా న్యాయం కాదని చెప్పండి. వెరీ గుడ్. ధనవంతులు 1000 కోట్ల అధిపతులు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్కడు ఒక 4 కలిస్తే ఒక యజ్ఞం చేసుకొచ్చి అడుక్కోవాల్సిన అవసరం లే. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అర్రరే పుణ్యమంతా ఇళ్ళకొస్తుంది అని చెప్పి మనం కూడా గొడవై దాంట్లో వేస్తామేమా? మనం పిచ్చోళ్ళమేమన్నా? మనం వాళ్ళకంటే గ్రేట్. కాబట్టి దయచేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఎప్పుడు కూడా కంటెంట్ పోవాలా. పత్రి సార్ కంటెంట్ పోవాలా, సదానంద స్వామి కంటెంట్ పోవాలి. ఇక్కడ ఇదే ఊర్లోనే ఇంకా కొన్ని పొరపాటు జరుగుతుంది. ఇంకొక అబ్బాయి అక్కడ సదానంద స్వామి పత్రిజీ పిరమిడ్ అని కడుతున్నాడు. తప్పు కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు, నిరభ్యంతరం కట్టుకోవచ్చు. ఆయన అక్కడ కూడా సదానంద స్వామి శక్తి ఇస్తాడంటే, సదానంద స్వామి అక్కడే కాదు, మొత్తం విశ్వ చైతన్యం అవుతాడు. ఎప్పుడైతే వాళ్ళ శరీరాన్ని వదిలిపెడతారో విశ్వ చైతన్యం అవుతారో. ఎట్లయితే ప్రహ్లాదుడు తన తండ్రికి ఇందుగలడు అందుగలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు ఆయన మహానుభావుడు అని చెప్తే, సదానంద స్వామి మొత్తం సర్వవ్యాప్తమైనాడు ఈరోజు. అందుకే నేను మొదటి నుంచి ఈయనకు చెప్తుంటా, పిప్పల ప్రసాద్కు, మీరు పోయిన చోటలా సదానంద స్వామి ఫోటో పెట్టి అన్నం పెట్టియండి అయ్యా, అన్నదానం చెప్పింది. తర్వాత ఆరాధన రోజు నేను చాలా మంది చెప్పిన, ఇవాళ గుంటూరులో, విజయవాడలో కూడా 4-5 చోట్ల సదానంద స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. జరగాల ఒక్కసారి. ఇప్పుడు హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. హనుమంతుడు ఆడబుట్టాడు, ఒక్కసారి జరుగుతాయా? అన్ని సార్లు జరగాల. కృష్ణాష్టమి అన్ని సార్లు జరుగుతాయి. శ్రీరామనవమి అన్ని సార్లు జరుగుతాయి. కాబట్టి ఈయన జయంతి, ఈయన ఆరాధనలు, ఈయన గురు పౌర్ణమిలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధ్యాన కేంద్రాలు అక్కడే జరుపుకోవాలి. మేము ఇక్కడే జరుపుతామని డబ్బులన్నీ ఎత్తుకొచ్చి మేము మీ అందరి మీద అధికారం చెలాయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా జరుపుదాం, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పోండి, తప్పు కాదు. సమాధిలో కొంత ఉంటుంది నిక్షిప్తమై, అంతా ఇక్కడే ఉంటుంది, ఎక్కడా లేదనే మాట మాత్రం తప్పు. ఇలా పత్రిసారి కర్తాల్ సమాధి కూడా అంతే. ఆయన బతికున్నప్పుడే నేను ఎవ్వరికి ఏమీ ఈయనని చెప్పినాడు, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇవ్వనని చెప్పినాడు. ఇప్పుడు సమాధిలో కూర్చుండే ఆడ ధ్యానం చేస్తే వస్తాదనే మాట తప్పు. ఏ గురువు కూడా నువ్వు కష్టపడకుండా ఏమి ఇవ్వడు, వాడు మూర్ఖుడు. ఎస్పెషలీ పత్రిజీ అంతా మూర్ఖుడు కాదు, మహాజ్ఞాని. కాబట్టి ఆ మహాజ్ఞాని కష్టం లేని నిష్కారణంగా ఎవరికి ఏమి ఇవ్వడుగాక ఇవ్వడు. మన సాధన, నీ సాధనే, నీ సహనమే నీ ప్రగతి అన్నాడు. నీ సాధనే నీ డెవలప్మెంట్, నీ సహనమే నీ ప్రగతి. నీ యొక్క శ్వాసే నీకు గురువు అన్నాడు. గురువులు ఎవడు లేడు. సో ఇన్ని విషయాలు ఈ మూమెంట్లో ఉన్నాయి. డబ్బులు జాగ్రత్త. ఎవరైనా ఇవ్వాలనుకునే కూడా ఇక్కడ కూడా సదానంద స్వామి ఇక్కడ సమాధి అయినాడు, చాలా గ్రేటు అంటాడు. ఏం కాదు, గ్రేటే.
సదానంద స్వామి విశ్వ చైతన్యమైనాడు, అన్ని చోట్ల ఉంటాడు. మీకు ఇక్కడ రావడానికి అవకాశం లేకపోతే రండి, తప్పకుండా రావాలా. రావడానికి అవకాశం లేకపోతే మీ ఊర్లో 10 మందికి అన్నం పెట్టండి ఆరాధన రోజు, మీ ఇంటి పక్కల వాళ్ళు పిలుచుకొని. ఆయన యొక్క గురు పౌర్ణమి రోజు చేతనైతే ఒక 50 మందికి పెట్టండి. ఇక్కడ రాలేకపోతే ఇక్కడ ఛార్జీలు పెట్టుకొని 300 400 పెట్టుకొని రాలేకపోతే అక్కడే 10 మందికి పెట్టండి. అప్పుడు మరింత స్ప్రెడ్ అవుతుంది. భీష్మలో ఏ విధంగా ప్రతి ఒక్కరు లీడర్ కావాలంటాడు. అప్పుడు చెప్తారు ఆ పిల్లోడ పగలబట్టి, చిన్న పిల్లోడు ఏం చెప్తాడు, అందరూ ఊపిరి గుడ్డలు పగలగొట్టుకున్నారే, మరి మీరు అందరి దగ్గర ఉంటే అందరు విన్నర్లు ఎదురుగా ఎంత బలం వస్తుంది. సో మన కంపెనీ కావాలా, నువ్వు కావాలా, ఈ సదానంద స్వామి పత్రిజీ యొక్క కంటెంట్ కావాలా, రంగనాథ్ రెడ్డి కావాలా, బైజు కావాలా, మారం కావాలా, సత్యం కావాలా, ఎల్లయ్య కావాలా, పుల్లయ్య కావాలంటే కాదు. సదానంద స్వామి పత్రిజీ కంటెంట్ పోవాలా ముందుకు, పత్రిజీ కంటెంట్ ముందుకు పోవాలా. పత్రిజీ కూడా అక్కర్లేదు, సదానంద స్వామి కూడా అక్కర్లేదు, వాళ్ళ కంటెంట్లు పోవాలా. ఎందుకంటే గురువులు ఎప్పుడు కూడా నన్ను పొగడమని చెప్పరు, నేను చెప్పిన చదువుకొని రాయండి ఎగ్జామ్స్ నాయనా అంటారు. సో ఈ యొక్క మహానుభావులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా మనము తీసుకొని పోవాలా. డబ్బులు మాత్రం తస్మాత్ జాగ్రత్త. డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకంటే కొట్లాడుతున్నారు, ఇచ్చినాక కొట్లాడద్దు, ఇంక అయిపోయా. ఒకసారి జోబులోంచి ఇచ్చినాక నేను డబ్బులు ఇచ్చింటేనే ఏం చేతి అని అడగద్దు, ఇంక అయిపోయాటికి. దానం పుణ్యం వస్తుందో పాపం వస్తుందో అనవసరం. ఎందుకంటే పత్రిసారి చెప్తాడు, మాంసం తినేవాడికి ఇంత పాపం, కోసినోడికి ఇంత పాపం, వండినోడికి ఇంత పాపం. మన డబ్బు వృధా అయితే ఇచ్చినోనికి మనకు కూడా కొంత పాపం వస్తుంది, ఆడ వాడుకున్నానికి కొంత పాపం వస్తుంది, తీసుకున్నానికి కొంత పాపం వస్తుంది, ఇప్పించినోనికి ఇంత పాపం వస్తుంది. కాబట్టి ప్రతి ఇచ్చేవాడు కూడా ఇచ్చినా కదా నా పని అయిపోయింది అనుకోద్దండి, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా జాగ్రత్తగా ఎక్కడ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా డబ్బులు అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచన చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మూవ్మెంట్లో డబ్బులు ఇవ్వండి. కొట్లాడద్దండి. కంపెనీ కావాలా, నేను కాదు నిలబడాల్సిందే. ఈయన చేతిలో బెలూను కాపాడాల్సిన బాధ్యత నాది, నా చేతిలో ఉండే బెలూన్ కాపాడాల్సిన బాధ్యత ఆయనది, ఆయన చేతిలో ఉండే బెలూన్ కాపాడాల్సిన బాధ్యత ఆయనది. అంటే మన అందరినీ ఒకరికొకరం కాపాడుకుంటూ ఈ మూమెంట్ యొక్క లక్ష్యాన్ని, ఈ మూమెంట్ యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్తూ, మరి ఈరోజు గురువు గారి ఆరాధన ఉత్సవాలకు మీరందరూ వచ్చారు. మీరందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ట్రస్ట్ సభ్యులు ఇక్కడ సత్యం, అలాగే బైజుబాబు, మారం సార్ మాకు అంత పెద్దవాడు, అన్ని ఆయన మార్గదర్శకత్వంలో ఆయన అడుగుజాడలో మేము నడుస్తూ ఉంటాము. అలాగే మాధవకు వచ్చింది టైగరు, ఇలా ఇక్కడే ఆయన రాజు గారు ఉన్నారు, తర్వాత ప్రసాద్ ఉన్నారు, తర్వాత పిఆర్ గారు ఉన్నారు, తర్వాత అబ్బూరి కోటేశ్వర అని అక్కడ ఉన్నాడు. ఎంతో మంది ట్రస్ట్ మెంబర్లు అంతా దీనికి నిరంతరం వీళ్ళ యొక్క కృషి ఏంటంటే నేను ముందుకు పోవాలా, నా పేరు రావాలని కాదు, ఈ యొక్క స్వామి యొక్క ఉద్దేశం పోవాలనేటువంటి కృషి, పట్టుదల, కసి ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్లంతా. సో మరొక్కసారి ట్రస్ట్ మెంబర్లందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరొకసారి మనకు ఇంత జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి పత్రిజీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ.